ఇప్పుడు అల్లు అర్జున్ అరెస్ట్ అనేది నేను మనస్ఫూర్తిగా అది అనైతికమని సబబు కాదని ఖచ్చితంగా అంటున్నాను. ఎందుకంటే దానికి అనటానికి ఉన్న కారణాలు నేను సినిమా వాడిని కనుక మా సినిమా హీరో కనుక సమర్థించటం కాదు. జరిగింది దారుణం, ఖచ్చితంగా జరిగింది. ఒక ప్రాణం పోయింది. ఆ ప్రాణాన్ని ఎవరు తిరిగి తీసుకురాలేరు. బిడ్డడు ఇంకా డేంజర్లో ఉన్నాడు. అది ఇంకా బాధాకరమైన విషయం. అది ఎవరు కాదనలేరు. ఆ బాధాకరమైన విషయం మోరల్గా తను 25 లక్షలు ఇచ్చాను, ఇంకా వాళ్ళకి అండగా ఉంటాను, ఆ పిల్లాడి విషయంలో కూడా నేను ఫుల్గా తోడుగా ఉంటాను కనుక అన్నీ చెప్పాడు. అది మోరల్గా జరిగింది. కానీ ఇక్కడ ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇన్సిడెంట్కి బాధ్యులు ఎవరు? పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదన్నారు. ఎవరు ఇవ్వాలి పోలీసులకు ఇన్ఫర్మేషను? మేనేజ్మెంట్ ఇవ్వాలి కదా. పోలీసులు లేటుగా చెప్పారు అన్నారు. అది ఎవరు లేటుగా చెప్పారు? మేనేజ్మెంట్ బాధ్యత. టికెట్లు కొన్న వాళ్ళందరినీ థియేటర్లోకి పంపించకుండా బయటే ఆపారు. ఎవరు ఆపారు? థియేటర్ మేనేజ్మెంటు. ఈ థియేటర్ మేనేజ్మెంట్ తప్పులు పెట్టుకుని అతను ఒక 3 గంటలకు సడన్గా రాలేదు. 3 గంటలుగా హల్చల్ మొత్తం సోషల్ మీడియా అంతా సంధ్యా థియేటర్కి అర్జున్ వస్తారు, ఐకాన్ అర్జున్ సంధ్యా థియేటర్ 3 గంటల నుంచి ఉంది. మేనేజ్మెంట్ గంట ముందే చెప్పారని పోలీసులు చెప్తారు. ఆ తప్పు ఎవరిది? మేనేజ్మెంట్ది. తనదేం ఇట్లా అవుతుంది? తనది కాదు కదా. తను ఎలా దోషి అవుతాడు? ఒక విఐపి సపోజ్ మన ఇంటికి ఒక విఐపిని పిలిచాం. మన ఇంటికి ఒక విఐపి వస్తున్నాడు. పిలిచావు అసలు మన ఇంటికి ఒక విఐపి వస్తున్నాడు. ఆ విఐపి వస్తున్నాడంటే ఆ వచ్చే అతనికి కావాల్సిన సదుపాయాలు వస్తున్నాడంటే జనాలు వస్తారంటే దానికి ఏంటి అరేంజ్మెంట్స్ జాగ్రత్తలు మనం తీసుకుంటామా? వచ్చే విఐపినే మీరే అన్ని అరేంజ్మెంట్స్ చేసుకున్నారని చెబుతామా? ఎంత హాస్యాస్పదంగా ఉంది ఇది. అతను వస్తే అరేంజ్మెంట్ చేయాల్సింది వీళ్ళు. థియేటర్కి రావడం కొత్త కాదు. ఆర్టిస్టులు కొత్త ఫస్ట్ డే థియేటర్కి రాకూడదు సెలబ్రిటీస్ అని ఎక్కడా మన చట్టం లేదు. ఇది రామారావు గారి పీరియడ్ నుంచి ఈ సెలబ్రిటీస్ థియేటర్కి వెళ్ళటము ఫస్ట్ డే రిలీజ్కి ఆనవాయితీ. అలాగే ఇదే సంధ్య థియేటర్లో ఎన్నోసార్లు వచ్చారు. మేనేజ్మెంట్ జాగ్రత్తలు తీసుకుంటుంది. ఇవాళ జాగ్రత్తలు తీసుకోలేదు. అలక్ష్యమా లేకపోతే ఏ కారణమో పోలీస్ పెట్టాలని డబ్బులు కట్టాలని డబ్బుల కోసం కకృతి పడ్డారా లేకపోతే ఏమిటో తెలియదు. కానీ మొత్తం మీద ఇట్ ఈస్ దే డిడ్ ఏ మిస్టేక్. అది మేనేజ్మెంట్ వాళ్ళ తీసుకుంటే యాక్షన్స్. ఇప్పుడు ఎందుకు వాళ్ళు ఆల్రెడీ వాళ్ళ మీద మేనేజర్ మీద అరెస్ట్ చేసి లోపల పెట్టారు. అయితే అదేమి పోలీసులు గొప్ప పని చేసినట్టు ఎవరు ప్రజలు పట్టించుకోవట్లే. అందుకని అర్జున్ లోపల వేస్తే ఆహా పోలీసులు ఎంత ఘనంగా చేశారు, అర్జున్ లాంటి హీరోని కూడా లోపలేశారు, పెద్ద ఘనత వహించిన పోలీసులు అని వీళ్ళ క్రెడిబిలిటీ వస్తుంది. ఆ క్రెడిబిలిటీ కోసం చేశారా లేకపోతే నిజంగా అతను దోషి అవడానికి కారణాలు ఉన్నాయా? ఎట్లా దోషి అవుతాడు అతను? ఇదే మరి చట్టం ఒకచోట ఒక రకంగా ఉంటుంది. ఆ చట్టం ఈ దేశంలో అదే రాజమండ్రి పుష్కరాల్లో 32 మంది చనిపోయారు, 36 మంది చనిపోయారు. దాంట్లో పసిబిడ్డలో వీళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు చనిపోయిన దానికి అప్పుడు చనిపోయినప్పుడేమో మరి దాన్ని నడిపిన చంద్రబాబుని అరెస్ట్ చేశారా? దాన్ని షూట్ చేసిన డైరెక్టర్ని అరెస్ట్ చేశారా? ఇంకా దానికి వచ్చిన ఆర్టిస్టులు అరెస్ట్ చేశారా? లేదు కదా. అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని కదా అన్నారు. ఆ జనాలు అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చాడు, తొక్కిసలాట అయింది, అది ఇంటెలిజెన్స్ ఫెయిల్యూరు, ఇంతమంది జనాలు వస్తారని తెలీదు అని కదా అన్నారు. ఆ రోజు వీళ్ళని అరెస్ట్ చేయలేదే. మరి ఇవాళ మాత్రం ఇది ఇంటెలిజెన్స్ మేనేజ్మెంట్ ఫెయిల్యూరు. ఇతను ఎట్లా దోషి అవుతాడు? ఆనాడు చంద్రబాబు దోషి కాదు అన్నప్పుడు ఇవాళ అర్జున్ దోషి కాదు. ఇవాళ అర్జున్ దోషి అంటే ఆ రోజు మరి చంద్రబాబు దోషి అయి ఉండాలి. అంటే చట్టం అక్కడ ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా ఉంటుందా? ఆ ప్రాంతం ఒక రకంగా, చట్టం దేశం మొత్తంలో ఒకటే కదా, ఎక్కడైనా ఒక రకంగా. ఇదేమి వింతగా ఉంది, వింతపోకడుగా ఉంది. ఖచ్చితంగా అర్జున్ అరెస్ట్ అనేది అనైతికము, సబబు కాదు. ఇది వాళ్ళ కట్ట సాధింపు చర్యలాగా ఉంది. వెనకాల రాజకీయ కుట్ర ఉందా అని కూడా నాకు ఘంటాపదమైన అనుమానం ఉంది. ఎందుకంటే ఈయన బాగా కూటమి యొక్క ముఖ్యుడు అయిన కూటమి యొక్క నాయకుడు అయిన చంద్రబాబుకి అనుంగు మిత్రుడు, అనుంగు శిష్యుడు అనాలా, ఇంకోటి అలా అనుంగు మిత్రుడు, ఏమైతే సహచరుడు ఏదైనా వచ్చు, చాలా క్లోజు కనుక అతని అర్జున్ మీద ఈ కూటమి కక్ష సాధింపు చర్యలు ఉంది. సో కక్ష సాధింపు చర్యలు వాళ్ళ కోసమని ఇక్కడ ఈ ప్రభుత్వం సహకరించిందా? వాళ్ళ కక్ష సాధనకి, వాళ్ళ రెడ్ బుక్ కక్ష సాధింపుకి వీళ్ళు సహకరిస్తున్నారా? అందుకని ఇలాగూ 2:30కి కోర్టులో ఉండగా ఈ లోపల తొందరగా వచ్చి అరెస్ట్ చేయటం, నాన్ బెయిలబుల్ వారెంటు, ఇష్టం వచ్చిన సెక్షన్లు పెట్టడం అందుకే పెట్టారా?
తీర్పు వస్తే చేయలేము, వీళ్ళు ఎట్లాగైనా లోపల పెట్టాలి, ఎలాగైనా అరెస్ట్ చేయాలి, ఒక గంట లేదా 2 రోజులైనా ఉండాలి అన్న తాపత్రయం కనపడుతుంది తప్పితే ఒక విధానము, ఒక చట్టము, దాని విధానం కనపడలేదు. సో ఇట్ ఈస్ టోటలీ సంథింగ్ ఫిషీ, ఇట్ ఈస్ అనైతికం, ఇది సబబు కాదు.